హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీ ఎవరైనా చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ముందుగా చికెన్ తీసుకొని బాగా నీట్గా కడిగి తీసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్లు వేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆనియన్, పచ్చిమిర్చి 2, అలాగే కరివేపాకుని వేసుకోవాలి. తగినంత సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆలు కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు, ఏకపోయినా పర్వాలేదు. అలాగే ఆయిల్ని కూడాను ఒక 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇవన్నీ కూడాను బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మసాలాలన్నీ కూడాను చికెన్ పట్టేలా కలుపుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాంటి మసాలాలు ఏమీ లేకుండా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా తయారు చేసుకుని ఒక 2 నిమిషాల తర్వాతను స్టవ్ ఆన్ చేసి మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటాను కూడాను కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి. మనకి ఈ కర్రీ అంతా కొంచెం దగ్గరికి అవ్వాలి. ఫ్రై లాగానే చేసుకోవచ్చు, లేదంటే మనకి కొంచెం గ్రేవీలా కావాలన్నా కొంచెం నీరునేసి గ్రేవీలా కూడాను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం ఉడికాక ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మన గ్రేవీ కోసం కొంచెం నీరుని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం నీరుని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఎలాంటి మసాలాలు ఏమీ లేకుండాను చాలా సింపుల్గా మంచి గ్రేవీతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మన టేస్ట్ని కూడా చూసుకోవాలి. అన్నంలోకైనా చపాతీకైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ అంతా ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత మన గ్రేవీ చూసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మంచి గ్రేవీతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.